హలో హలో అన్నా తమ్ముడు ఎక్కడ? ఆఫీస్లో ఉన్నా తమ్ముడు. చాలా రోజులు గుర్తొచ్చింది. ఏం లేదు, మొన్న చేద్దాం అనుకున్నా, కుదరలేదు. అవునా, ఉమ్. ఏం చేస్తున్నా? ఏం చేయట్లా, ఖాళీయే. ఖాళీయేనా? ఏంటి మరి ఎలక్షన్ వాతావరణం ఎలా ఉంది? బాగుంది బాగుంది. నాకు ఇది బాగా తిరుగుతున్నా మేము. తిరుగుతారు. మళ్ళీ మా జగనన్న గెలుస్తాడు. ఇంకెన్ని రోజులే, ఇంకెన్నో రోజులు కాదు కదా, దగ్గరలోనే కొడతారులే. నేను కొడతాం, మీరు కొడతారా? ఇంకా మీ పని అయిపోయినట్టే, అందుకనే భయపడి జాయిగా సీట్లు మారుతున్నారు కాబట్టి ఇటు అటు అటు. ఏంటి గెలిచేది? అంటే మీ తూగో పాగోలో మీ జిల్లాల్లో టీడీపీ జనసేన అని చెప్పి మమ్మల్ని ఓడిపోతాం అనుకుంటున్నాం ఏంటి? పోనీ మీ రాయలసీమలో మీ సైడ్ ఏం డెవలప్ అయిందని చెప్పన్నా? ఏంటి డెవలప్ అయింది? డెవలప్ అంటే వస్తున్నాయి, ఏమేమి ఒకేసారి వస్తాయి కంపెనీలు అన్నీ. ఇప్పుడు పథకాలు ఇస్తున్నావా లేదా? కంపెనీలు కూడా పంపించేస్తున్నారు కదన్నా మీరు. పంపించడం అంటే అదే వాళ్ళు పెట్టుబడులు పక్క రాష్ట్రంలో పెట్టుకుంటున్నారు. మా జగనన్న పాలన నచ్చక. మీ పార్టీ వచ్చాక కంపెనీలు మన రాష్ట్రానికి రావాల్సింది మనకు వచ్చినవి కూడా బయటకు పంపిస్తున్నారు. తీసుకొచ్చేది పోయి మనకు వచ్చిన కంపెనీలను కూడా పంపించేశారు. వచ్చిన కంపెనీలు అంటే కొన్ని నిర్ణయాలు ల్యాండ్ ఇస్తాడు, మొత్తం సెట్ చేయడుగా, వాళ్ళు సెట్ చేసుకోవాలా, వాళ్ళు సెట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మంత్రి ఐటీ మినిస్టర్ పచ్చళ్ళ కంపెనీలు ఇవి అవి తీసుకొచ్చారుగా, అవన్నా డెవలప్ చేశారా లేదా? అవి కూడా తీసుకురావద్దు ఏంటి? ఐటీ మినిస్టర్ అన్న పదానికి కూడా అర్హత లేదు మీ మంత్రులకి. అదే జూనియర్ అతను చేస్తాడు. మీరు చేసిన డెవలప్మెంట్ చాలు. ఇంకా ఇంకోసారి అవకాశం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చినారు, చిన్నగా ట్రాక్ లోకి వస్తుంది. ఇంకోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం ఇంకా బాగా డెవలప్ చేస్తాం. ఉన్నదాన్ని కూడా అమ్మేస్తారు. 5 ఏళ్ళకి డెవలప్ చేయాలంటే ఎట్లా చేస్తాను చెప్పు? ఉన్నదాన్ని కూడా అమ్మేస్తారన్న మీరు. మరి అంత గమనిద్దాం. చాలా బాగుంది మా జగనన్న పరిపాలన. అందుకే మేము అన్ని మారుస్తున్నాం. కొందరు ఎవరన్నా అవినీతి చేసినా, ఎవరన్నా క్యాండిడేట్లు అటు ఇటుగా కానీ మార్చి వేరే వాళ్ళని పెడుతున్నాం కదా. మారుతుంది కాదు, ఎమ్మెల్యే చేపేస్తున్నారు. మమ్మల్ని ఎంత కష్టపడ్డారన్న మీ పార్టీలో, ఒక్కొక్కరిని తిట్టుకుంటా దండయాత్ర చేశారు. ఒక్కొక్కరి మీద అంటే బూతులు తిట్టేవాడికి తీసుకెళ్లి మంత్రి పదవి ఇచ్చేస్తాం, అలా అలవాటు చేశారు. వాళ్ళు ఏమో రెచ్చిపోతున్నారు. బూతులు అంటే ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారుగా, ఇప్పుడు టీడీపీలో మాట్లాడలేదు బూతులు. చాలా వీళ్ళు ఎప్పుడు కూడా అంత తెగించి మాట్లాడరు. ఈ సన్నాజి గానికి ఉండాలా, మావాడు ఏమో ఈ కొడలు గాడు దున్నపోతు తినడం మెక్కుతుంది కానీ అసలు ఏం మాట్లాడుతున్నావు ఏంటి కూడా చూస్తే వెనక చూసుకుంటూ మాట్లాడుతుంది. రోజా మా సన్నాసు అట్లా ఉన్నది, ఏం చేయాలి? అయిపోయినట్టే. మీ జగన్ చూసేసారన్నారు కానీ మీ జగన్ మరి మా అన్న చూసి ఓట్లు వేసేది, లేకపోతే వాళ్ళు చూసి ఓట్లేస్తారు అని చెప్పు. ఎమ్మెల్యేలను అందరిని లేపేస్తున్నాడు, అటు ఇటు ఇటు అటు మారుతున్నాడు. అంటే మా జగన్ చూసి ఓట్లు వేస్తారంటే మారుస్తున్నాము. లాస్ట్ కి కాన్స్టిట్యున్సీలో నుంచుంటాకి ఎమ్మెల్యేలు కూడా కరువు అవుతాడేమో అనిపిస్తుంది నాకు మీ పక్కన. ఇన్ఛార్జీలు ఎందుకు లేదు తమ్ముడు? అంతమంది ఉంటే చాలా మంది పోటీ పడతాం, మాకు టికెట్ కావాలని చెప్పి. మేము వెళ్ళిపోతాం అని చెప్పి రోజు కొన్ని మీరు గోదావరి జిల్లాలో ఎటకారం పోతే ఇప్పుడు మా కోఆర్డినేటర్లు ఉన్నారు, మారుతున్నారు. జగన్ కూడా ఈ రోజు రేపట్లో కొద్ది ప్రకటించాలి. మన 11 ప్రకటించాం కదా, ఈరోజు సీట్లు వీళ్ళు అక్కడ పోటీ చేస్తారని చెప్పి. తెలంగాణలో జరిగిన పరిస్థితే మీకు జరుగుతుందేమో అనిపిస్తుంది నాకైతే. అందుకే తెలంగాణలో సిటీలో మార్చగా ఓడిపోయానికి ఇచ్చారు. ఇట్లా మేము కూడా ఆ విధంగా కాకూడదు, ఓడిపోకూడదు అని చెప్పి మారుస్తున్నది. ఆ రోజా మొత్తం కామెడీ పీస్లే అన్నా మీ మంత్రులు మొత్తం. అందుకే మారుస్తాం, నెక్స్ట్ వాళ్ళని తీసేస్తాం. ఏమని వేద్దాం అనుకుంటున్నారు వీళ్ళందరూ? మంత్రులు కాదు కానీ సీఎంని మారేద్దాం అనుకుంటున్నారండి జనం. ఏం లేదు, మంచిగా ఉంది తమ్ముడు. నువ్వు రాయలసీమకి వచ్చి చూడు. ఏమన్నా అంటే మా జగన్ కూడా ఉన్నారు కానీ వేస్తూ వాడు ఆ పూతులు 3 ఏళ్ళు ఇప్పుడు ఎటు బాగా అవుతాం. ఇల్లు మామూలుగా అండర్స్టాండింగ్ ఉంది కదా, మేము మంచిగా బాగా నిధులు తీసుకొచ్చి మేము డెవలప్ చేయాల్సింది పోయేసి మళ్ళీ మేము జైల్లో ఉండాల్సిన తీసుకొచ్చి సీఎం అని చెప్పి ఎట్టాగే ఉండిద్ది అన్న. మా రాయలసీమలో బాగా
యువగలం పాదయాత్ర కొద్దిగా జరిగిన తర్వాత మా రాయలసీమలో మీ టీడీపీ పుంజుకుందబ్బా. లేదు బాగా అన్న ఇవ్వగలం. అవునవును ఒప్పుకోవాలా, కానీ మేమందరం మీ లొకేషన్ అంతా పిచ్చి పిచ్చి ట్రోల్ చేసే వాళ్ళం, కానీ ఏమో బాడీ షేమింగ్ చేస్తున్నాము. కానీ యువకుల నుంచి ఇచ్చిన తర్వాత పర్లేదు పోయి మీ వాళ్ళలో మ్యాటర్ ఉంది. ఎంతున్నా కానీ చెప్పేంటావా, మీ వాళ్ళు ఎంతున్నా మళ్ళా మా అన్నకి ఛాన్స్ ఇస్తారు జనాలు. మొన్న అప్పుడు బాబాయ్ వేసేసిండు, ఎవరికి ప్లాన్ చేస్తున్నాడు అంత లేలేబా. మరి అలా అయితే కష్టం అన్న. మరి అలా ఎలా అన్న చెయ్యని దానికి ఎంత అలా తీసుకెళ్లారంటే మీరు. ఏం లేదు, నెక్స్ట్ అన్ని సెట్ చేస్తున్నాడు. సీట్లు అన్ని ఇప్పుడు మొత్తం మార్చి పడేయడం, ఎవరైనా వీక్ గా ఉంటే నెక్స్ట్ ఎవరైనా డబ్బు ఎక్కువ ఉంటే వాడు తీసుకొస్తున్నాడు సీట్లు ఇవ్వడం. ఆ బేస్ మీద పోతున్నాం. సీట్లు అందరు మారుస్తున్నాడు. ఒక మ్యాక్సిమం ఈ నెలాఖరికంతా మొత్తం సీట్లు ఫైనల్ అయిపోతాయి. డబ్బులు తీసుకుని జగన్ అన్న చెక్కేస్తాడు నాకు తెలిసి ఎప్పటి నుంచి. ఎక్కడ ఏది చెక్కేసేది, పోవాల్సిన అవసరం ఏముంది, పారిపోవాల్సిన అవసరం మాకు. ఎక్కడో గెలిచింది మేమైతే మళ్ళీ అందుకే సీట్లు అన్ని మార్చేస్తున్నాం. మైనస్లు ఉన్నాయి, అన్నాలు గెలవలేదంట అనుకుంటే అక్కడ తీసేసి ఇంకో చోటు పంపిస్తున్నాం. ఇప్పుడు సురేష్ ఉన్నాడు, ఎరువులపాల నుంచి మార్చి కొనేవి పోమని చెప్పాము. విడుదల ఉంది, అదే మీ మొక్క. మా మొక్కే అన్న, మా మొక్కే మా రజక్క ఆడికి బొమ్మని చెప్పా. గుంటూరు మద్దాలగిరి ఇప్పుడు వాడైనా సరే నమ్మకం ఉంది. ఇప్పుడు టీడీపీ వచ్చాడు, వైసీపీకి ఇచ్చాడు, వాడు ఊరికే వచ్చాడా? మా జగన్ ఇస్తా అంటే వచ్చినాడు కదా. మరి మామూలు ఈసారి పక్క వస్తే 20 15 ఒక 5 అంత రావు నాకు తెలుసు. మొన్న టీడీపీ ఓడిపోతాం కూడా చాలా తక్కువ, ఒక 40% మాకు వచ్చి 60% మీకు వచ్చింది. ఎంత వచ్చినా కాదు, సీటు గెలిచిన విధంగా కావాలి తమ్ముడు. అదేలే ఈసారి మొత్తం పోతాయి నాకు తెలిసి. పార్టీ కనిపించకుండా పోతేమో అనుకుంటున్నాను నేను ఎలక్షన్లు అయ్యాక. ఏంది పార్టీ కూడా చెప్తారండి, ఏం ఎక్కడ కనిపించకుండా పోతుంది? ఆల్రెడీ వాళ్ళు ఏమన్నా జైలు పోయించాడు. మా అంటే జైలు పోతాడు, ఏమి మళ్ళీ అధికారులకు వస్తాం. పరదాలు లేకుండా రోడ్డు మీద రాగలుగుతున్నాడు చెప్పు తమ్ముడు. సెక్యూరిటీ ప్రాబ్లం తమ్ముడు. పొలాల్లో పోయి వరదలు వచ్చాయి కదా, 1/2 కిలోమీటర్లో ఇంక పొలాలు చూస్తున్నాడు చూసావా? ఒక మూర్ఖుడికి సీఎం పదవి ఇస్తే ఎట్లా ఉంటుందో మేము చూసాం ఇప్పుడు. ఉల్లిగడ్డకి అంటే ఉల్లిగడ్డ కాదు ఉర్లగడ్డ అంటారు మా రాయలసీమలో. అదే లేదో ఒత్తు పనులు మామూలు పోతుంటాయి. ఫంక్షన్ లేదా మీటింగ్ మాట్లాడు, ఆ ఒత్తు పనులు తప్పు పోతే మీరు ట్రోల్ చేస్తారా? మీరు ట్రోల్ కదన్నా, ఎందుకంటే 10th క్లాస్ లో రాయలసీమలో ఉల్లిగడ్డ ఉర్లగడ్డ అంటారు. ఏమి ఉల్లిగడ్డ అదే ఆనియన్ని ఉల్లిగడ్డ అంటారు. పొటాటో బంగాళదుంప వచ్చేసి ఉర్లగడ్డ అంటారు. మేము బంగాళదుంప మేము కాదు, మా సైడ్ ఉర్లగడ్డ ఉల్లిగడ్డ అంటాం మేము. మొన్న షాప్ కాడికి వెళ్ళి ఉల్లిగడ్డలు అంటే ఆడేమో బంగాళదుంపలు తీసుకొచ్చి ఇస్తున్నాడు. చాలా తప్పుడు. మీరు అట్లా ఎన్ని తప్పుడు మాట్లాడారా? ఈసారి నాకు తెలిసి మీ దాంట్లో ఒక్క 25-30 సీట్లకి మించి ఎవరు గెలవరన్నా. బెట్టి పెట్టుకుందాం. అది చాలా తక్కువ మెజారిటీ. 100 సీట్లు వస్తాయని మేము బెట్టి పెడతాం. 100 సీట్లు. 100 సీట్లా? మేము 100 సీట్లతో గెలుస్తాం. ఎక్కడ చూస్తున్నావు అన్నా నువ్వు? ఒక్కసారి నీ సాక్షి పేపర్ కాకుండా వేరే పేపర్లు ఏమైనా ఉంటే చూడు తమ్ముడు. మా సాక్షులు అన్ని కరెక్ట్గా ఉంటాయి, డేట్తో సహా తెలుసా? అదేలే, దాన్ని కొనేవాడు కూడా లేడు ఇప్పుడు పేపర్ని. వాలంటీర్లతో కొనిస్తున్నాడంట మీ జగన్ అన్న. అవును, మా గవర్నమెంట్ మీ గవర్నమెంట్ ఈనాడు వాళ్ళకి వార్తలు ఇస్తారు కదా. మేము అంతలా ఇప్పుడు ఏమన్నా, మేము అంతలా దిగజారు అంటే మేము వార్తలు ప్రజలకు ఇవ్వద్దా? అదేలే, ప్రజలకు ఎట్లా చూస్తే మేము మా జగన్ అంటే తెలుస్తా. నువ్వు చెప్పు, ఏదన్నా చేస్తే కదన్నా తెలియడానికి. ఏంది తమ్ముడు అంత మాట అంటావు? మరి ఏంది అన్న, డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. ఆఖరికి ఒక రాజధాని కూడా లేదు మనం చెప్పుకోవడానికి ఇప్పుడు. ఏంది మా ఆయన 3 రాజధానులు తెచ్చిండే? అదా రాజధాని మా అన్న 3 రాజధానులు తెచ్చాడు. అది ఏంటి 3 క్యాపిటల్స్ వైనా విస్కీనా? ఇది 3 క్యాపిటల్స్ వైనా విస్కీనా తీసుకొచ్చింది. తమ్ముడు చెప్పేవా?
ఇప్పుడు క్యాపిటల్ గురించి కొద్దిగా మిస్టేక్ ఒకసారి పెట్టింటే బాగుండేది. ఇప్పుడు దసరాకు వస్తారు, అది ఇస్తారు, ఎన్నిసార్లు ఒక మాట ఓడుకుంటున్నాడు. ఈ నెలలో పోతా, ఆ నెలలో పోతా, మీ ఊరు వస్తా, వైజాగ్ పోకపోయా, ఎలక్షన్ 3 నెలల ముచ్చట తీర్చుకొని. అవునవును, అది కొద్దిగా బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే ఇక్కడ పోతుంది, అక్కడ పోతుంది. ఇప్పుడు ఉత్తరానికి వస్తా అని చెప్పా, అక్కడ ఎక్కువకపోయా, వీడేమో సర్వీస్ నుంచి వీడే కదా, అది కొంచెం మైనస్ అనుకో. ఎందుకు కొన్ని తెలిసి చేస్తాడో, మా ఉన్న కొడుకు తెలియకుండా చేస్తాడో, అన్ని టికెట్ తీసుకోవడం వల్ల కొద్దిగా వీక్ అయ్యాం. కానీ మామూలుగా అయితే ఈ పక్కన జనాల్లో బాగున్నాయి ఉద్యోగాలు, ఈ జాబ్ కార్డు బాగా రిలీజ్ చేసింటే మళ్ళీ మేమే అయినా ఇప్పుడు కానీ మేమే వస్తాం. లేదు నువ్వు ఎంతైనా ఒక 90 సీట్లు ఏదో పైకి తల మాట్లాడతాను కానీ లోపల భయం లోపలే ఉందిలే. అదే ఇప్పుడు గెలుస్తావు. అంబటి రాంబాబు కానీ ఈ లోన్లో బయట రావట్లేదు చూసావా మాట్లాడడానికి. టికెట్ ఇవ్వద్దని చెప్తాం అబ్బా, కానీ అమ్మటి గానికి కానీ రోజు దున్నపోతానికి కానీ. అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళు ఎవరు బయటికి రావట్లేదు చూసావుగా, ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. మన పని సైలెంట్ గా పక్క తప్పుకోకపోతే పీకలు ఎత్తాయని. మీరు ఎంత చేసుకున్నా మీరు మీ అధ్యమానం గెలుస్తామని చెప్పి మేము ఇద్యమానం నెక్స్ట్ ఇద్దరు వస్తాయి అనుకుంటా. కలుద్దాం, వస్తా నేను మా పార్టీ గెలిచాక. ఏడికి రాజమండ్రి వస్తా, మా పార్టీ గెలుస్తా. రాజమండ్రి మంచి నాటుకోడు కోసి రాగి సాగి ముద్ద పెట్టి నీకు పార్టీ పరామర్శించిపోతాంలే మా పార్టీ గెలిచాక మిమ్మల్ని. చూద్దాం.